ఉస్మానియా బిస్కెట్స్ ట్రై చేశానండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి. కాపోతే కొన్ని మార్పులు, చేర్పులు చేశాను. అందరూ షుగర్ పౌడర్ వాడుతున్నారు కదా! నేను బెల్లంతోటి ట్రై చేశాను. మీరు గూడా ట్రై చేయండి. దానికోసం ఏం లేదు. ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకోండి. నాకు బటరు 50 గ్రామ్సే అవైలబుల్‌గా ఉంది కాబట్టి అదే వేశాను. మిగతా 50 గ్రామ్స్ వచ్చేటప్పటికి నెయ్యి వేశాను. మీ దగ్గర కంప్లీట్‌గా 100 గ్రామ్స్ బటర్ ఉంటే బటరే వాడండి. చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్పు మైదా పిండితో చేశాను. 2 కలిపి. నెక్స్ట్ ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకొని దాన్ని బాగా చల్లించేసుకున్నాను. చల్లించుకుంటే బాగా మెత్తటిదంతా కిందకెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక హాఫ్ కప్ దాకా తీసుకొని దాన్ని కలిపేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్నాను మంచిగా. మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది కాంపెన్సేట్ అవుతది. అండ్ అదీ కాక ఉస్మానియా బిస్కెట్స్ స్వీట్ తక్కువగా ఉంటాయి. కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి అందుకని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేయరు. బట్ నాకు ఏంటంటే అది డ్రైగా ఉండింది అనిపించింది కొంచెము. లైట్‌గా చాలా తక్కువ మిల్క్ యాడ్ చేశాను. యాడ్ చేశాక తర్వాత డో అలా ప్రిపేర్ అయిపోయింది. దాన్ని కొంతసేపు ఒక 30 మినిట్స్ అలా ఉంచేసేసి తర్వాత మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకున్నాను. నేను కొంచెం పెద్దగానే కట్ చేశాననమాట. స్క్వేర్, ట్రయాంగిల్, హార్ట్ సింబల్, సర్కిల్ ఇలా అవన్నీ చేసేసి ఒక 30 మినిట్స్ మాత్రమే బేక్ చేయండి. 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు బేక్ చేయొద్దు. ఎందుకంటే బాగా డార్క్ అయిపోతున్నాయి. అవి మనకేంటంటే వేడి మీద ఉన్నప్పుడు అలాగే అనిపిస్తాయి. కొంచెం తీసి చల్లార్చాక మంచిగా ఉంటున్నాయనమాట. చూడండి ఇవి పొంగుతున్నాయి. పొంగాక ఇవి ఉడికేసాక అనమాట. అలా ఆ షేప్స్‌లో వచ్చేసాయి. చాలా బాగా వచ్చినాయండి. నేనే 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉడికించాను. ఇంకో 10 మినిట్స్ ఎక్కువసేపు ఉడికించాను. అలా ఉడికించకుండా ఉంటే బాగుండేది. మనకి వెనక గనక అలా బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేసినాయంటే అవి ఉడికేసినట్లే. ఇంకప్పుడు తీసేసుకోండి. ఒకవేళ మీకు పైన మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే ఏం చేస్తారంటే ఫ్లేమ్ అంతా ఆపేసి, ఆ మంటను ఆపేసేసి ఆ ప్లేట్ లోపలే ఉంచేసి, ఆ బేకింగ్ చేసిన బాండీలో ప్లేట్ అట్లాగే ఉంచేసి, ఆ ప్లేట్‌లో ఉన్న బిస్కెట్స్‌ని రివర్స్ తిప్పండి. అలా తిప్పేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే చాలు. మెత్తగా ఉన్నట్లేమీ లేవు. అసలు ఆరిపోయాక నార్మల్‌గా ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ టైము. 3 టైమ్స్ వచ్చినియి నేను అట్లా బేక్ చేసుకోవడానికి. మనకి బేకింగ్ ట్రే కనుక పెద్దగా ఉంటే మనకి 2 టైమ్స్‌లో అయిపోతాయి. 2 టైమ్స్ 1 టైమ్‌లో అయిపోతాయన్నమాట. ఇందులో నేను 2 వేరియేషన్స్ చేశాను. అవేంటి అంటే బెల్లంతో చేశాను. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ కంప్లీట్ మైదా పిండి కాకుండా కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండితో చేశాను. అదే కంప్లీట్ మైదా పిండితో చేసి షుగర్ పౌడర్‌తో చేస్తే ప్రాపర్ ఉస్మానియా బిస్కెట్స్ అయ్యేవి. థ్యాంక్ యూ ఫర్